ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ, దయామయుడ, కరుణామయుడ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా రాజా, మా ప్రభువా, మా నీతిశూరుడా, న్యాయవంతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభువా, మా తండ్రి, అన్నిటికంటే అందరికంటే ఉన్నతమైన మీ నామం అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి, నాయన అయ్యా, ఉన్నతమైనటువంటి స్థలాల్లో నివసిస్తున్నటువంటి గొప్ప దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, మరొకసారి దేవా మీ పేరు పెట్టబడినటువంటి జనులంగా మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మా తండ్రి నాయన మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ ఉండగా విశేషమైనటువంటి మీ కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా గడిచిన దినాలన్నింటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు. దేవా మరి ఈ దినం కూడా విశేషంగా మీ కృపను దేవా మీరు మాకు కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా ప్రభా, పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. మా స్థుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మీరే సహాయం చేయండి. దేవా తదుపరి ఆయన 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా విశ్వాసంతో నిరీక్షణతో చదువుతూ ఉండగా గొప్పగా మా పక్షంగా మీరే నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. అలాగూ మరి తండ్రి, మరొకసారి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి, అనేక విషయాలు మీరు మాకు బోధిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన, అనేక విధానంలో మరి తండ్రి నాయన అనేకమైనటువంటి నూతనమైనటువంటి విషయాలు దేవా ప్రభా మరి తండ్రి నాయన మీరు మమ్మల్ని దేవా బలపరుస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా కృప చూపించండి నాయన. మరొకసారి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ మెలనైన స్వరాన్ని మేము వినడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి ఆయన. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని నింపండి నాయన. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దినమంతటికీ కావలసినటువంటి గొప్ప దీవెన, గొప్ప శక్తిని దేవా మీ సన్నిధానంలో మేము గడపడం ద్వారా మేము పొందుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 136వ పాట పాడుకుందాం. సర్వకృపానిధి వగు ప్రభువా, సకల చరాచర సంతోషము.
కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలోనే అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం మీద పిల్లరా, దర్శనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం కీర్తన గ్రంథం 139వ కీర్తన 14వ వచనం. Psalm 139 verse 14. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థన. ప్రేమ గల మా ప్రభువా, ఈ సమయంలో మీ గ్రంథమును మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మా హృదయములను బలపరిచి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. భక్తుడు దావీదు ఈ కీర్తనను రచించాడు. సాహిత్యంలో ఇది చాలా గొప్ప భాగం అని చెప్పవచ్చు. ఎందుకంటే మానవుని నిర్మాణాన్ని గురించి ఈ 139వ కీర్తనలో దావీదు భక్తుడు మాట్లాడాడు. అప్పటికి అనాటమీ ఇప్పుడున్నంత విస్తరించలేదు మానవుని దేహ నిర్మాణాన్ని గురించి. అయితే భక్తుడు అంటూ ఉన్నాడు, నాకు ఆశ్చర్యం కలుగుతున్నది, భయం కలుగుతున్నది. 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనము దేవుని స్తుతిస్తూ ఉన్నాం ఈ దినాల్లో. దేవుని స్తుతిస్తూ, దేవా నీ గొప్ప కృప కొరకు వందనాలని చెప్పి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తల్లి గర్భంలో మనిషి ఎలాగూ నిర్మాణం అయ్యాడో, ఆయన మనల్ని ఎలాగూ తల్లి గర్భంలో నిర్మించాడో, మనల్ని ఎలాగూ చూచాడు,
ఎందుకంటే 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఇప్పుడున్నటువంటి స్కానింగ్లు ఇవన్నీ రాక మునిపే దేవుడు మనల్ని చూచినటువంటి దేవుడు. ఈ కీర్తన మొదటి 6 వచనాల్లో దేవుడు సర్వజ్ఞుడైనటువంటి దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దావీదు అంటున్నాడు, నన్ను పరిశోధిస్తున్నావు, నేను కూర్చున్నా, నేను లేచినా, నాకు ఆలోచన వచ్చినా, నాకు ఆలోచన రాక మునిపే నీవు నా మనసు గ్రహిస్తూ ఉన్నావు అని వ్రాశాడు. 3వ వచనంలో నా నడక, నా పడక పరిశీలిస్తూ ఉన్నావు. ఎందుకంత పరిశీలించాలి? తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించినప్పుడు వారు చక్కగా ఎదుగుతూ ఉన్నారో లేదో, డిసిప్లిన్డ్ గా వారు ఎదుగుతూ ఉన్నారో లేదో, ఆరోగ్యకరంగా ఉన్నారో లేదో అన్ని విషయాలు గ్రహించడానికి ప్రేమను బట్టి వారు బిడ్డను పరిశీలన చేస్తారు. అంతకంటే శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించినటువంటి దేవుడు ఆయన మనలను పరిశీలిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. 4వ వచనంలో భక్తుడు అన్నాడు, మాట నా నాలుకకు రాక మునిపే. మొదట ఆలోచన వస్తుంది, ఆ తర్వాత మన నోటి వెంట ఒక వాక్యం వస్తుంది. ఆయన పూర్తిగా ఎరిగినటువంటి దేవుడు కనుక మొదటి 6 వచనాల్లో ఒకటే అన్నాడు. 6వ వచనంలో, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఆయన సర్వజ్ఞుడు. దావీదు తనను గూర్చి గ్రహించిన దానికంటే దావీదును గూర్చి దేవుడు ఎక్కువ గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. కొన్ని మాటలు మనం అంటాం కొందరు వ్యక్తులను చూచి, నీ జీవితం అంతా నాకు తెలుసు అని. అది చాలా అబద్ధంతో కూడినటువంటి మాట. ఒక వ్యక్తి జీవితంలో కొన్ని విషయాలు మాత్రమే మనకు తెలుసుంటే అవి కూడా మన కోణంలో మనం ఆలోచించి చూచి ఉంటాం, అంతే. అంతకు మించి దేవుడు మాత్రమే ఒక వ్యక్తి యొక్క నడక, పడక, వ్యక్తి చేసేటటువంటి పనులు, వ్యక్తి యొక్క ఆలోచనలు, నోటి మాట, సమస్తాన్ని ఆయన ఎరిగినటువంటి దేవుడు. తరువాత వచనాల్లో, దేవా నేను నీ దగ్గర నుండి ఎక్కడికి దూరంగా వెళ్లిపోగలను. 7వ వచనంలో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. మనము జీవము గల దేవుని ఆశ్రయించుట ధన్యకరమైన స్థితి. దేవుని విడిచిపెట్టాలి అనేటటువంటి శోధన, ప్రేరణ అది సాతాను సంబంధమైంది. దేవుని విడిచిపెట్టడం చాలా దుస్థితి, భయంకరమైనటువంటి విషయం. ఇక్కడ దావీదు అన్నాడు, నేను ఆకాశానికి వెళ్తే అక్కడ నీవు అక్కడ ఉన్నావు, పాతాళ మందు పండుకుంటే నీవు అక్కడ ఉన్నావు. మనిషి మరి ఇంకెక్కడికి వెళ్ళగలడు? ఆ క్రింది వచనాలు అంటాడు, సముద్ర దిగాంతములలో నివసించిన 9వ వచనంలో. కనుక ఈజ్ ఆల్ ప్రెసెంట్. ఆయన అన్ని చోట్ల ఉన్నటువంటి దేవుడు. ఒకవేళ 11వ వచనం, అంధకారములను మరుగు చేయను, నా కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే చీకటి అయినను నీకు చీకటి కాకపో. మనకి చీకటి అనిపించవచ్చు, కానీ ఆయనకు కాదు. ఇన్ఫ్రారెడ్ రేస్ గోడల్లో నుండి దూసుకుని వెళ్లి అవతల ఉన్నటువంటి వాటిని ఫోటో తీయగలిగినటువంటి రేస్ అని రక్షణ రంగంలో ఉన్నటువంటి వారు అటువంటి పవర్ఫుల్ కెమెరాస్ వాడుతూ ఉంటారని మనం చదువుతూ ఉంటాం. దేవుని కనులు మరింత తీక్షణమైనవి. ఎందుకంటే సముద్ర దిగాంతాల్లోనికి వెళ్ళిన కటిక చీకటిలో నీవున్నా అది ఆయనకి చీకటి కాదు. కొన్ని మార్లు మనం ఎంత నిరాశలోకి వెళ్ళిపోతామో, ఎంత కృంగిపోతామో. ఒక ఆలోచన కూడా మనకు కొన్ని మార్లు మానవ రీతిగా ఆలోచిస్తే చాలా డిస్కరేజ్ అవుతూ ఉంటాం. అయితే దావీదు అన్నమాట, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉంది. అవును, మనకైతే వెలుగు చీకటి, పగలు రాత్రి, ఇవన్నీ మనకున్నాయి. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన చీకటిని వెలుగుగా మార్చగలిగినటువంటి దేవుడు. ఇప్పుడు
13వ వచనంలో అంటూ ఉన్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగ చేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఈ సమయంలో దేవుడు మనల్ని సృజించాడు, ఆయన మన సృష్టికర్త కనుక మనము దేవుణ్ణి స్తుతింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. భక్తుడు వ్రాసినటువంటి పాటలో ఓ చక్కని పాట, యేసుని ప్రేమను లోకమున చాటను అనే పాట. పల్లవి ఒక వచనం పాడతాను, వినండి. యేసుని ప్రేమను లోకమున చాటను, ఇదిగో నీ దీనదాసుడను, వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే, వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. తల్లి గర్భాన నన్ను చూచే నీ కన్నులు, నీ కన్నులు దయను చూపి నిరూపించే నా వీణులు, నా వీణులు పిలచి ప్రత్యేక పరచితివి, మలచి శరీరమర్చితివి, ఎల్ల వేళల నీ చిత్తమే చెల్లు నా జీవితయాగమే. యేసుని ప్రేమను లోకమున చాటను, ఇదిగో నీ దీనదాసుడను, వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. తల్లి గర్భాన నన్ను చూచే నీ కనులు అని దైవజనులు రెవరెండ్ టుమాటి మోసెస్ గారు రాశారు. టి మోసెస్ గారు, బైబిల్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు. తల్లి గర్భాన నన్ను చూచే నీ కన్ను, ఎంత సంతోషకరమైనటువంటి మాట. ఈ కీర్తన 139ని బేస్ చేసుకుని ఆయన వ్రాసినటువంటి పాటలోని ఒక వచనం, నీవు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి అని జ్ఞాపకం పెట్టుకోవాలి. నిర్మాణమును బట్టి నీవు అద్భుతమైనటువంటి వ్యక్తివి. జంతువుల నిర్మాణం కంటే, పక్షుల నిర్మాణం కంటే, సూక్ష్మజీవులు, క్రిములు, చిన్న చిన్న పురుగులు, వాటి నిర్మాణం కంటే మన నిర్మాణం ప్రత్యేకమైనది. ఎందుకంటే వాటికి శరీరం ఉన్నది, వాటికి ప్రాణం ఉన్నది, కానీ మనకు ఆత్మ ఉన్నది. ఆత్మే కాదు, మన ఆత్మలో దేవుని ఆత్మ నివసించాలి. ఇది ఇంకెంత సంక్లిష్టమో ఆలోచన చేయండి. ఇప్పుడు మనలో దేవుని ఆత్మ నివసించాలి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మనలను రక్షించి ఆయన మనలో నివాసం ఉండేటట్లుగా మనల్ని రూపొందించుకోవాలి. ఇప్పుడు దేవుడు రక్షణకర్తగా మనకు వెల్లడవుతూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, సకల చరాచర జీవులు అనేటటువంటి ఫ్రేజెస్ కొన్ని మనం వింటూ ఉంటాం. లోకంలో ఉన్నటువంటి మానవుడు కాక మిగిలినటువంటి జీవులన్నిటికీ ఆహారం ఇచ్చేవాడు, పోషించేటటువంటి వాడు పోషణకర్త దేవుడు. అయితే దేవుడు మనకు సృష్టికర్తగా మాత్రమే కాక మన రక్షణకర్తగా ఆయన ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం ఎరుగుదుము, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. దేవుడు సృష్టించి అలా విడిచిపెట్టకుండా ఆయన మనల్ని తన సహవాసానికి పిలిచాడు. దేవుడు తన కుమారుని యందు మనల్ని సహవాసం కొరకు ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయములను
ప్రచురము చేయు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయం, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన యొక్క ఉపదేశము, ఆయన మన కొరకు చేసిన ప్రాయశ్చిత్త బలి, ఆయన కృపా కార్యాలు, కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఎలాగూ ప్రత్యక్షమయ్యాడు, మన జీవితంలో ఆయన ఏమి చేశాడు, మన అనుభవ సాక్ష్యం, రక్షణ సాక్ష్యం. అలాగే రక్షింపబడిన తరువాత మన అనుభవ సాక్ష్యం, దేవునితో మన నడక, మన జీవితంలో ఎన్నో సంఘటనలు, పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎలాగ నడిపిస్తూ వచ్చాడో మనము దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచాడు. చీకటిలో నుండి, లోకములో నుండి, పాపంలో నుండి దేవుడు మనల్ని పిలిచాడు. మనుషులుగా ఉన్న వారందరికీ ఈ కృప దొరకలేదు. జ్ఞాపకం పెట్టుకుందాం, మనకు దొరికింది. సో గాడ్స్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. అది ఆయన సార్వభౌమ చిత్తం. మనం లోబడ్డాం. లోకంలో అందరూ రక్షింపబడాలని దేవుని సంకల్పమే గాని అందరూ ఆయనను అంగీకరించే మనస్సు లేదు. వారు తమ సొంత చిత్తాన్ని, ఇష్టాన్ని ప్రేమించి దేవుని, నిజమైనటువంటి దేవుని, ఆయన ఆత్మను నిరాకరించేటటువంటి వారి విషయంలో ప్రభు ఆయన వారిని రక్షించడానికి ఇంకా మార్గం లేదు. అందుకే వాక్యం వినిపింపు చేస్తాడు, సువార్త చేపిస్తాడు. వారు లోబడితే ప్రభు వారిని రక్షిస్తాడు. దేవుని రక్షణ కార్యం జరగటానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్త బలిని బట్టి దేవుని కృప, మానవుని యొక్క విశ్వాసం రెండు కలుసుకుంటేనే ఆత్మలో కార్యం జరుగుతుంది. రక్షణలో రెండు భాగాలు. మొదటిది దేవుని భాగం, ఆయన ఎప్పుడో చేశాడు సిలువలో 2000 సంవత్సరాల నాడు. ప్రాయశ్చిత్త బలిగా మన కొరకు అర్పించుకున్నాడు. పాపం ఒప్పుకుంటే పాప క్షమాపణ, రక్షణ, ఆనందం, సంతోషం, సమాధానం. అయితే మానవుని భాగం, మానవుడు నమ్మాలి, మానవుడు తనను దేవునికి అప్పగించుకోవాలి. దైవజనుడు ఇలాగూ స్తుతి చేశాడు. ఎన్నికలేని నన్ను నీవు ఎన్నుకొని చిన్నవాడనని చింతిల్లు నన్ను గని నేను నిన్ను ప్రతిష్ఠించితిని, నేను నిన్ను నియమించితిని. ఇది నా నోట నీ మాటలు ఇక ప్రకటించి ప్రణుతించెదా. ఇదే నా నోట నీ మాటలు ఇక ప్రకటించి ప్రణుతించెదా. యేసుని ప్రేమను లోకమున చాటను, ఇదిగో నీ దీనదాసుడను. వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. ఇది రక్షకుని స్తుతి. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని స్తుతించటం, ఆయన మనపక్షంగా చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి మనము దేవునికి స్తుతి చెల్లించటం. దేవుని తండ్రిగా మనం స్తుతిస్తాం, దేవుడు రక్షకుడుగా, కుమారుడుగా మనం స్తుతిస్తాం. మూడవ భాగం వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడిగా మనము దేవుని స్తుతిస్తాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో 3 భాగాలు, తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్ముడుగాను వెల్లడిపరచబడినటువంటి దేవుని మనము స్తుతింపబద్ధులమై ఉన్నాం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాస్తూ, కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 9వ వచనంలోని భాగం మనకు సుపరిచితం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని
మీరెరుగరా? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వ్యక్తిలో నివాసం చేయాలి. మానవునికి శరీరము ప్రాణము మాత్రమే కాక ఆత్మ ఉన్నది మనం చెప్తాం. అదే నాస్తికులు మానవునికి ఆత్మ ఉన్నది అని ఒప్పుకోరు. మానవునికి ఆత్మ ఉన్నది, అంతేకాదు మానవుని ఆత్మలో దేవుని ఆత్మ నివాసం చేస్తుంది అంగీకరించినటువంటి వారిలో. కనుక మన నిర్మాణం అద్భుతమైనటువంటి, మన శరీర నిర్మాణం అద్భుతమైనటువంటి నిర్మాణం. నీ దేహము ఇది శిథిలమయ్యేటటువంటి స్వభావం కలిగిన దేహమైనప్పటికీ భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలంలో ఇది చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం. నీలాంటి వారు ఒకవేళ పోలికలు ఉన్నటువంటి వారు కనబడవచ్చు, గాని నీలాంటి వారు భిన్నంగానే ఉంటారు. మనకు మరి థంబ్ ఇంప్రెషన్ వేసేటటువంటి ఈ టెక్నాలజీ మనకు తెలుసు. కనుక మరి నీ వ్రేళ్లు, ఆ వ్రేళ్ల పైన ఉన్నటువంటి గీతలు అవి భిన్నంగానే ఉంటాయి. ఫింగర్ ప్రింట్స్ పోలుస్తూ ఉంటారు, టాలీ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే ఫింగర్ ప్రింట్స్ కరెక్ట్ చేసి ఆ ఫోరెన్సిక్ వాళ్ళు వాటిని పోలుస్తూ ఉంటారు పాత నేరస్తులతో, లేక వారికి సస్పెక్షన్ ఉన్నటువంటి వారి ఫింగర్ ప్రింట్స్ తో పోలుస్తూ ఉంటారు. మానవుని నిర్మాణం ఎంత సంక్లిష్టమైనటువంటి నిర్మాణము మీరు ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించు రీతిగా మనం నిర్మాణం చేయబడ్డాం. నీ శరీరం దేవుని వలన అనుగ్రహించబడింది. దేవుని ఆత్మ మనలో నివసించున్నట్లుగా ఈ శరీరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత, లోక మాలిన్యము మనకు అంటకుండా మన బాధ్యత అయి ఉంటుంది. భక్తుడు ఒక చక్కని పద్యం రాశారు దేవదాసయ్య గారు రక్షణ పద్యాల్లో. పరిశుద్ధాత్మను స్తుతిస్తూ పరమాత్మ భావతత్వములెరిగింపను, హృదయ శుద్ధి కలిగింపను, సుస్థిరతర శాంతి నొసంగను, పరిశుద్ధాత్మను ముతించి ప్రార్థన చేతున్ అని వ్రాశారు. మరలా చెప్తాను. పరమాత్మ భావతత్వములెరిగింపను, హృదయ శుద్ధి కలిగింపను, సుస్థిరతర శాంతి నొసంగను, పరిశుద్ధాత్మను తలంచి ప్రార్థన చేతున్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ఉండేటటువంటి దేవుడు. ఆయన మనలను బలపరిచేటటువంటి దేవుడు. మనము దేవుని ఎంతైనా స్తుతింప బద్ధులు. 139వ కీర్తనలో రాజైనటువంటి దావీదు చెప్పినటువంటి మాట, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాస్తుతి చెల్లింపక మునుపు 1 భయం కలిగింది, 2 ఆశ్చర్యం కలిగింది. వినుదిరిగి చూసుకుందామా? మరణ వార్తలు విన్నప్పుడు మనం ఎంత భయపడ్డాం? కొందరికి కలిగినటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో మనం ఎంత భయపడ్డాం? 2 ఆయన మనల్ని అద్భుతమైన రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిగా ఆయన మనల్ని సజీవులుగా ఇంత మటుకు కాపాడాడు. మనం ఆయనకు స్తుతి చెల్లింపవద్దా? ప్రియ ప్రభువా, మేము మనసారా మిమ్ములను స్తుతిస్తూ ఉన్నాం. స్తుతించడం మాత్రమే కాదు, సాక్ష్యం చెప్తూ ఉన్నాం. సో దేవుడు చేసిన మేళ్లను గురించి కృతజ్ఞతాస్తుతి మనము చెల్లింపబద్ధులం. వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంగాను దేవుడు మనలను కాపాడారు. దేవునికి మనము స్తుతి చెల్లింపవద్దా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దావీదు భక్తుడు 139వ కీర్తనలో ఆయన వ్రాసినటువంటి మాట, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి, అందును బట్టి
నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని తాను చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని మీరు సృష్టికర్త అయినటువంటి దేవుడుగాను, రక్షణకర్త అయినటువంటి దేవుడుగాను, ఆత్మస్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడుగాను మీరు మా కొరకు వెల్లడిపరచబడ్డారు. మీరు మా కొరకు రుజువుపరచబడ్డారు. మాలో ఉండుటకు ఆత్మదేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. ప్రియ ప్రభ, త్రియేక దేవ, మీకు వందనాలు, స్తుతులు. మీకు స్తుతి మా హృదయం అంతటితో మేము చెల్లించినట్లు, మా శక్తి అంతటితో, మా జ్ఞానం అంతటితో మీ ప్రజల మధ్య మీ నామునకు మహిమ కలుగునట్లు మమ్మల్ని ఏర్పరచుకొని పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు మాకిచ్చినటువంటి కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయములను మేము ప్రచురించే వారంగా, సాక్ష్యం ఇచ్చే వారంగా మమ్మల్ని బలపరచండి. వీరు చేస్తున్నటువంటి బిడ్డలను, కుటుంబాలను దీవించండి. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.